జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం నేరేడుపల్లి గ్రామంలోని కందె వేణుగోపాల్ భూమికి సంబంధించిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తన భూమిలో జామయిల్ సాగు చేస్తున్న ఆయన పక్కన ఉన్న రైతు తన భూమి 14 సెంట్లని రాత్రి చెట్లను ధ్వంసం చేశాడని ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో మధ్యస్థం చేయగా ఎస్ఐ 10 రోజుల సమయాన్నిచ్చి సర్వే నెంబర్ ఆధారంగా హద్దులు కొలిచి రాళ్లు వేయమని సలహా ఇచ్చారు. అయినప్పటికీ పక్కన ఉన్న రైతు ట్రాక్టర్లను ఉపయోగించి చెట్లను ధ్వంసం చేశాడని, దానిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వేణుగోపాల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మా గ్రామం దగ్గర 3 ఎకరాల పొలం ఉంది. మా పొలంలో జామాయిల్ మొక్కలు వేస్తున్నాము. మా పక్క పొలం అతను గండా కొండలరావు అతను సర్వేకి పెట్టి ఆ సర్వేకి పెట్టిన పొలంలో మా పొలంలో 14 సెంట్లు పొలం వస్తుందని సర్వేయర్ గారు చెప్పడం జరిగింది. ఆ సర్వేయర్ గారు చెప్పడంతో మమ్మల్ని ఎస్ఐ గారు స్టేషన్కి పిలిచారు. ఇట్లా సర్వేయర్ ఇతనికి మీ పొలంలో 14 సెంట్లు వస్తుందని సర్వేయర్ గారు వీళ్ళకి లెటర్ ఇచ్చాడు, కాబట్టి మీరు ఈ పొలం అతనికి అప్పచెప్పాల్సిందిగా చెప్పడం జరిగింది. కానీ మేమేం చెప్పామంటే, సార్ మాకు పొలం వేరే వాళ్ళ 40 ఎకరాల రిజిస్ట్రేషన్ పొలంలో మాకు పొలం వస్తుందన్నారు. ఆ రైతును కూడా పిలిపించి ఆ పొలంలో మాకు ఎంతవరకు వస్తుందో మాకు పొలం చూపించి హద్దులు చూపించిన తర్వాత ఇది పరిష్కారం చేసుకుంటాము. మా ఊరు గ్రామ పెద్దలు కూడా ఉన్నారు ఆ రోజు సర్వే చేసే రోజు. వాళ్ళు కూడా స్టేషన్ దగ్గరకు వచ్చి, సార్ ఇది ఇద్దరు సమస్య, పక్క అతని పొలం అందుబాటులో లేనందువల్ల రిజిస్ట్రేషన్ పొలం ఆయన పిలిపిస్తాము, ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడి తర్వాత వాళ్ళకి బండ్లు వేస్తాము, కాబట్టి సమస్య పరిష్కారం అయిపోద్దని చెప్పారు. ఎస్ఐ సార్ కూడా 10 రోజులు టైం ఇచ్చారు. కానీ ఎస్ఐ సార్ మాట కూడా ధిక్కరించి ఇతను మాకు తెలియకుండా మాపు ట్రాక్టర్ తీసుకొచ్చి ఈ జామాయిల్ మొక్కలన్నీ రోటోవేటర్ కొట్టేసి మాకు 10,000 నుంచి 20,000 రూపాయలు 2 సార్లు నుంచి 3 సార్లు దున్నేసి మాకు పంట నష్టం కలిగించాడు. కావున ఈ అన్యాయాన్ని గమనించవలసిందిగా మేము కోరుతున్నాం. మాకు చాలా అన్యాయం జరిగింది. ఇది 8 నెలల నుంచి సంవత్సరం రోజుల పంట. మేము 20,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. కానీ మాకు తెలియకుండా ఇతను సాయంత్రం నైట్ ట్రాక్టర్ తీసుకొచ్చి దున్ని మాకు తీవ్రమైన అన్యాయం చేశాడు. కావున పక్క పొలం అతను 40 ఎకరాల రిజిస్ట్రేషన్ పొలము, ఆ రైతు వచ్చేంత వరకు ఆగి అక్కడ మాకు పొలం హద్దులు చూపించి తర్వాత ఇతనికి ఎంత పొలం వస్తుందో అంతా సర్వేయర్ గారు చూపించి మాకు హద్దులు బాధించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ తీవ్రమైన అన్యాయాన్ని ఎస్ఐ గారు గమనించవలసిందిగా తెలియజేస్తున్నాం.